అందరివాడు. ఆయన ఏ ఒక్క వర్గానికో ప్రతినిధి కాదు. అసమానతలు ప్రయత్నం చేసిన యోధుడు. P4 కార్యక్రమానికి పేదరికం నిర్మూలన. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం మళ్లీ తెస్తాం. మహుల్ చోక్సీ అరెస్ట్. బెల్జియం అదుపులోకి వజ్రాల వ్యాపారి. వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో భారత్ విజ్ఞప్తికి స్పందన. ఏడాది కిందటే ఆ దేశానికి నిందితుడు. కృష్ణా తీరంలో క్రీడా నిధులు. గత 2 దశాబ్దాల్లో స్పోర్ట్స్ సిటీ. 2.25 లక్షల మంది వీక్షించేలా భారీ క్రికెట్ స్టేడియం. మళ్లీ అమెరికాకు మన రయ్య. ఎగుమతి చిత్రంగా 30,000 నుంచి 40,000 టన్నులు. వంగ పౌండ్ కిలోకు 200 నుంచి 340 రూపాయలు. చదువుల తాతలు. 90 ఏళ్ల వయసులో పీహెచ్డీ ఔరా నెగ్గిన డాక్టర్ సత్యనారాయణ. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ప్రభుత్వానికి వర్గీకరణ దసరా. నేటి మంత్రివర్గ భేటీలో చర్చ. 4-5 రోజుల్లో ఆర్డినెన్స్. రాజ్ గెజెట్పై సోదాల అస్త్రం. కలుగు నుంచి బయటకు రప్పించేందుకు సిట్ వ్యూహం. వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్. 300 కోట్ల నుంచి 430 కోట్లు పలుకొచ్చే నష్టం. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు కావాల్సిన రుణాలను అందించడానికి ప్రధానమంత్రి ముద్రా యోజనను అమల్లోకి తీసుకొచ్చారు. 2015 ఏప్రిల్ 8న ఆరంభమైన ఈ పథకం ద్వారా మహిళా సాధికారతను సుసాధ్యం చేయొచ్చని తలపోశారు. స్థూల దేశీయోత్పత్తిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల వాటా సుమారు 30%. నేడు భారతదేశ ఎగుమతుల్లో ఇవి దాదాపు 46%ని ఆక్రమించాయి. శిశు రుణ పరిమితి 50,000 వరకు. కిషోర్ 50,000 నుంచి 5 లక్షలు. తరుణ్ 5 లక్షల నుంచి 10 లక్షల వివరాలుగా వివరించారు. ఇది విజయవంత కావడంతో కేంద్రం 2024-25 బడ్జెట్లో 4వ కేటగిరీగా తరుణ్ ప్లస్ను తీసుకొచ్చింది. దీని పరిధిలోకి వచ్చే అవకాశం 10 లక్షల నుంచి 20 లక్షల వరకు రుణాలను అందిస్తారు. ముద్రా రుణాలు 2020-21 నాటికి 4.7 విడతలుగా సాగిస్తారు. మారగా 2023-24 నాటికి అవి 3.4% పడిపోయాయి. ఈ రుణాలను 7 సంవత్సరాలు తిరిగి చెల్లించే వీలుంది. కాబట్టి వీటిలో చాలా మటుకు మొండి బాకీలుగా మారడం లేదు. ప్రస్తుతం అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం ఆయా దేశాల మీద పడుతోంది. ఆత్మనిర్భరతే సమాధానం. అమెరికా తమ దేశంలో ఎగుమతి అన్ని ఉత్పత్తులపైన గంపగుత్తకు 10% సుంకం విధించారు. ప్రత్యేకంగా ఐరోపా సమాఖ్య EU మీద 20%, చైనా మీద 34%, భారత్ మీద 26%, జపాన్ మీద 24% అదనపు సుంకాలు విధించారు. ఆగ్నేయాసియా దేశాలపై మొత్తం 40 నుంచి 50% వరకు మించేశారు. పెంపుదలకు 90 రోజులు వాయిదా వేసినట్లు ఏప్రిల్ 9న ప్రకటించారు. చైనా నుండి వచ్చే దిగుమతుల మీద మాత్రం సుంకాన్ని 145%కి పెంచారు. చైనా కూడా అమెరికా దిగుమతుల మీద విధించిన సుంకాన్ని 84% నుంచి 125%కి పెంచేసింది. ట్రంప్ సుంకాల వల్ల తీవ్రంగా నష్టపోయే దేశాలు తమ మార్కెట్లను ఇతర దేశాలకు విస్తరించుకోవడానికి బహుళపక్ష ఒప్పందాలు. ప్రపంచంలో అతిపెద్ద వాణిజ్య పోటీకి అయిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య RCEP ఒప్పంద దేశాలు హరిత అభివృద్ధి సాధనకు అంకితమయ్యాయి. RCEP దేశాలు ఆసియాకు చెందినవి. లాటిన్ అమెరికా, మెక్సికో, బ్రెజిల్ కూడా EUతో హరిత వాణిజ్య విస్తరణ ఒప్పందాలు వేయనున్నాయి. చైనా EUతో ఆన్లైన్లో మరియు కొత్త హరిత ఒప్పందం ఇస్తున్నాయి. ఈ ఏడాది బ్రిక్స్ శిఖరాగ్ర సభను బ్రెజిల్ G20 శిఖరాగ్ర సదస్సుకు ప్రతినిధులుగా నిర్వహించనున్నాయి. ఈ 2 రోజుల్లోనూ వాతావరణానికి బంగాళాఖాత నీటిలో హరిత అభివృద్ధి సంబంధాలను చేపట్టడానికి అగ్రప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. వ్యాపార, ఫైనాన్స్ సంబంధించి నూతన వ్యవస్థలను ఆవిష్కరించాలని భావిస్తున్నారు. ఇన్స్టా, వాట్సాప్ విక్రయించాలని మెటాపై ఒత్తిడి. అమెరికాలో అతిపెద్ద యాంటీ ట్రస్ట్ ట్రయల్ ప్రారంభం. TCSలో 42,000 నియామకాలు. సెయింట్కు 4,000 హైడ్రోజన్ ఫ్లైట్. అమెరికాకు 40,000 టన్నుల రొయ్యల రవాణాకు సన్నాహాలు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్కు శంకుస్థాపన. శ్రీకాకుళం. వేటకు విరామం. సోమవారం అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేట నిర్వహించనుంది. సంవత్సరం వేట నిషేధ వృత్తిని ఏర్పరిచిన భూటాన్ ప్రభుత్వం ఈ ఏడాది ఎప్పుడెప్పుడు ఇతర చర్యలను తీసుకుంది. ఖనిజాలు పరీక్ష. చైనా కీలకమైన అమెరికాకు కోఆర్డినేట్ షాక్. దక్షిణ నుంచి సాఫ్ట్వేర్ దాకా ప్రభావం. 3 చైనా దిగుమతులు ఇతర దేశాలపైన తీవ్ర ప్రభావం. DIE చీఫ్ నీలా రాజేంద్రకు నాసా ఉద్వాసన. కాపాడేందుకు చివరిదాకా ప్రయత్నం. ట్రంప్ నిబంధనలపై విధిలేక వేటు. ఆమె సేవలు ఎనలేని వంటి ప్రశంస. చైనా స్మార్ట్ ఫోన్లపై సుంకాలు. ఎలక్ట్రానిక్స్పై కూడా మినహాయింపు లేదని EIA హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డికి జపాన్ లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డు.